వెస్ట్ గోదావరి పాలకొల్లు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు గారు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ చవటపల్లి సత్యనారాయణ మూర్తి గారి మీద, అలానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేక శశుబాబు గారి మీద 6,383 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ పాలకొల్లు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ చౌటపల్లి సత్యనారాయణ మూర్తి గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన గుండం నరసింహ నాగేంద్రరావు గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 17,809 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా పాలకొల్లు సీటుని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారు ఈసారి కూడా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడాల శ్రీహరి గోపాలరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో చూసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేనకి విడిగా పోలైన ఓట్లని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసినట్లయితే సుమారుగా 1,00,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 49,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం చూస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ పాలకొల్లు సీటుని కూటమి అభ్యర్థి అయిన నిమ్మల రామానాయుడు గారే గెలిచే అవకాశం 100% ఉంది.